వెల్కమ్ బ్యాక్. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ తయారైందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సహకారంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యాలయాలకు నిలయంగా మీరంటే మాకు చాలా అభిమానం సార్. ఒకసారి సార్కి గట్టి చెప్పండి. వెళ్ళారు సార్. మరి మీకు నిజంగా స్పెషల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ స్కూల్ను డెవలప్ చేసుకున్నాం. దాదాపు 30 తరగతి గదులతోని ఈ స్కూల్ రావడం, తరగతి గదులే కాదు మంచి పిల్లల కోసం టాయిలెట్స్, వాష్రూమ్స్ చక్కగా ఏర్పాటు చేసుకున్నాం, కిచెన్ బాగా చేసుకున్నాం, డైనింగ్ హాల్ బాగా చేసుకున్నాం. అంతేకాదు ఈరోజు 50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద 50 లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు పిల్లలకు మంచి కంప్యూటర్ ల్యాబ్ను, అదేవిధంగా క్లాస్ రూమ్స్లో ఈరోజు మీ అందరికీ డిజిటల్ స్క్రీన్ను 8 ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసినాం. అంటే మీ క్లాస్ రూమ్లోనే ఆ డిజిటల్ టీవీ ద్వారా మీరు పాఠాలు వినడానికి, 3Dలో చూడడానికి, ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా 8 ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ అయితే స్టార్ట్ అయింది, కానీ మీ హెడ్ మాస్టర్ గారు, మా మేడమ్స్ ఏమన్నారంటే ల్యాబ్ వచ్చింది సార్, మరి ఇన్స్ట్రక్టర్స్ కావాలి అన్నారు. సో ఆ ఇన్స్ట్రక్టర్స్ కోసం కూడా ఇప్పుడే మాట్లాడాను. త్వరలోనే ఈ కంప్యూటర్ ల్యాబ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి మిత్రుల సహకారంతో ఇన్స్ట్రక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. స్కూల్లో స్టార్ట్ చేసినాం. ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే పెట్టారు. యు మే బి ఏ డాక్టర్, యు మే బి ఏ ఇంజనీర్. వ్యవసాయం కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది, వైద్యం కంప్యూటర్తో అనుసంధానమైంది, వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది. అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చుంది ఈ మధ్యకాలంలో.